దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కూడికకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనము ధ్యానిస్తున్నాము. మొదటి వచనములో మొదటి మాట, యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడును అని మనము ధ్యానించాము. అంటే యేసు క్రీస్తు ఇద్దరు ఒక్కరే. యేసుగా నరావతారిగా వచ్చిన ఆయన క్రీస్తు అభిషిక్తుడుగా మెస్సియాగా కూడా వచ్చాడు. ఆయన చేయవలసిన కార్యం ఆయన చేసి మానవాళిని రక్షించి ఆయన మరి ఆ ఆ మారణ హోమము ఏదైతే బలియాగము ఈ మానవుల నిమిత్తంగా ప్రాయశ్చిత్తం చేయాలో చేసి సమాధి చేయబడి మృతి గెలిచి మృత్యుంజయుడుగా పునరుద్ధానుడుగా తిరిగి లేచి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయినట్లుగా మరి రెండవ రాకడలో ఆయన రానయున్న ఆ ప్రవచనాల నెరవేర్పు కూడా జరగబోటానికి సిద్ధంగా ఉన్నట్లుగా మనము ధ్యానించాము. ఆ నమ్మిన ప్రతివాడు ఎలా ఉంటాడంటే దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడు. మరి ఇక్కడ ఇక యోహాను రాస్తున్న ఈ మాటలు దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు, దేవుని బీజం అతనిలో నిలుస్తుంది. మరి ఆ పుట్టించిన ప్రతివాడు కూడా ఎలా ఉంటాడంటే ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును. అంటే సాటి సహోదరు కూడా ఆ దేవుని పోలికలోనే జన్మించిన వాడు అని గ్రహించిన వాడే ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును. కానీ లోకానికి స్పృహ లేదండి. అందరూ కూడా మరి మానవులందరూ కూడా ఒకే రీతిగా సృజించబడ్డారు. అందరిలో ఒకే రక్తం ప్రవహిస్తా ఉన్నది. అందరూ కూడా మరి అదే విధమైనటువంటి శరీర అవయవాలు, శరీర తత్వం కలిగి ఉన్నారనే సంగతి మర్చిపోయి విభేదాలు తెచ్చిపెట్టారు. కులాలు, మతాలు, ఇంకా రకరకాల మరి గొప్ప మరి మీద ఈ తేడాలన్నీ తెచ్చిపెట్టి సమాజము, సంఘం అంతా కూడా కలుషితమైపోయిన పరిస్థితి మనము చూస్తున్నాము. అంటే క్రీస్తు నీ నమ్మిన ప్రతి ఒక్కడు కూడా దేవుని వలన జన్మించిన వాడై ఉన్నాడు. అంటే లోకము ఎవరైతే ఇంకా క్రీస్తుని అంగీకరించలేదో, క్రీస్తులో ఉన్న ఆ రూపాంతరపు అనుభవం పొందలేదు, వారికి మరి ఆ దేవుని సృష్టి, మరి ఆ సృష్టిలో అందరము సమానులమనే ఆ స్పృహ లేదు. కానీ ఎప్పుడైతే క్రీస్తులో మనము రక్షింపబడ్డామో, ఆయన రక్తము చేత కడగబడ్డామో, ఆత్మ చేత నింపబడుతున్నామో, అనుదినము వాక్యములో మరి బలపరచబడుతున్నామో, ఈ స్పృహ కలిగి సాటి మానవుని కూడా మనవలే జీవించటానికి వీలవుతుంది అని ఇక్కడ భక్తుడు సెలవిస్తున్నట్లుగా మనము చూడగలము. అతడు దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. అంటే ఆయనలో పుట్టి ఉన్నాడు. హీఈస్ బోర్న్ అగైన్, హీఈస్ బీన్ బోర్న్ అగైన్ టు ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మరి క్రీస్తు యొక్క బీజములోంచి అతను పుట్టి ఉన్నాడు. హెబ్రోను వాళ్ళు ఏమడుగుతారో తెలుసా? డు యు బోర్న్ అగైన్? మీరు రక్షింపబడి ఉన్నారా అని అడుగుతారు. ఎవరిని కలిసినా కూడా వారు వేసే మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, మీరు బోర్న్ అగైన్, మీరు రక్షింపబడి ఉన్నారా అంటారు. కానీ ఇప్పుడు వేయవలసిన ప్రశ్న ఏంటంటే క్రైస్తవులని, మీరు ఆత్మను పొందుకుని ఉన్నారా అని అడగాలి. ఒకప్పుడు అది రక్షణ పొందటం అనేది ఆ ప్రక్రియ మనలో ఎప్పుడో జరిగిపోయింది. ఎలా జరిగిపోయింది? క్రీస్తుని అంగీకరించడం ద్వారా, ఆ బాప్తిస్మ అనుభవంలోకి వెళ్ళుట ద్వారా మనం ఎప్పుడో ఆ బోర్న్ అగైన్ అనుభవంలోకి మనం వెళ్ళిపోయాము కదా. రక్షింపబడ్డాము, క్రీస్తుని అంగీకరించాము. ఆయనే ప్రభు, ఆయనే యజమాని, ఆయనే నా దేవుడని మనం అంగీకరించాము. ఆయనను ఒప్పుకున్నాము. మరి ఆయన కొరకు మనము జీవిస్తా ఉన్నాము కదా. ఒక నూతన ప్రక్రియ మనలో జరిగిపోయింది. దేవుని నుండి జన్మించిన వాడు అంటే ఒక వ్యక్తి యొక్క ఆ పునరుద్ధరణ, ఒక వ్యక్తిలో జరగవలసిన ఆత్మకార్యము జరిగిపోయింది. కేవలం మనం నమ్ముట ద్వారా, కృప ద్వారా, విశ్వాసమును బట్టి మీరు రక్షింపబడి ఉన్నారు.
దేవుని కృప మన ఎడల జయపడింది. అందును బట్టి మనం నమ్మగలిగాము. నమ్మటాన్ని బట్టి, ఆ నమ్మికను బట్టి, ఆ విశ్వాసం ఉంచుట ద్వారా ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని విశ్వసించుట ద్వారా మనకి ఈ రక్షణ భాగ్యము దొరికింది. నిజంగానే అసలు ఇది మనం ఆలోచిస్తే అసలు ఇంత అద్భుతమైన కార్యము మనలో ఎలా జరిగింది? క్రీస్తు ప్రభువు ఆ యొక్క హ్మ్. ఆహ్, నికోదేముతో మాట్లాడతాడు. నికోదేముతో ఏం మాట్లాడతాడు? మరి ఇలాగున తల్లి గర్భంలో మరలా పుట్టాల్సిన అవసరం లేదు. మరి ఆహ్, మరి ఒకడు నీటి మూలంగా, ఆత్మ మూలంగా జన్మిస్తే చాలు. దేవుని రాజ్యంలో చేరుతాడు అని చెప్తూ అక్కడ ప్రభు ఒక ప్రత్యేకమైన మాట మాట్లాడతాడు. యోహాను సువార్త 3:8లో చూస్తే, గాలి తనకిష్టమైన చోటను విసురును. నీవు దాని శబ్దము విందువే కానీ అది ఎక్కడి నుంచి వచ్చునో, అది ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడు. అంటే మనమందరం ఎక్కడ తిరిగి పుట్టాము? ఆత్మలో పుట్టాము కదా! ఆయన నమ్మిన యేసే క్రీస్తని నమ్మిన ప్రతివాడు మరి దేవునిలో పుట్టి ఉన్నాడు. ఎలా పుట్టాడు? ఆత్మలో పుట్టి ఉన్నాడు. అంటే ఆ యొక్క ఆహ్, నీటి మూలముగా బాహ్యంగా మరి మనలో పరివర్తన కలిగిన దానికి మనం సాక్ష్యం ఇచ్చాము. యేసే నా రక్షకుడని సాక్ష్యం ఇచ్చాము. ఇప్పుడు లోపల ఆత్మ మూలంగా ఒక మన లోపల ఒక స్వభావ మార్పు అని చెప్పేసి ఇక్కడ మనం గమనించొచ్చు. ఈ యొక్క గాలి అనే గ్రీకు పదాన్ని ఫ్యూమా అని చెప్పేసి అని పదంగా మాట్లాడతారు. అంటే ఆత్మ. గాలి వీచినప్పుడు మనం దాన్ని చూడలేము కానీ, ఎక్కడి నుంచి వస్తుందో గాలి మనకు అర్థమవుద్ది కదా! ఏ సైడ్ నుంచి వచ్చి గాలి మన తాకిందో మనకు అర్థమవుద్ది. చెట్లు ఆకులు కదులుతా ఉంటాయి. మరి బలమైన గాలి వీస్తే మొక్కలు వంగిపోతా ఉంటాయి. ఆ గాలి మన మొఖాన్ని తాకటం కూడా మనము అనుభవిస్తాము. ఆ గాలి తాకిడిని కదా! మనం చాలా సార్లు ఎంత ఆహ్లాదంగా ఫీల్ అవుతామంటే, ఆ చల్ల గాలి మన మొఖాన్ని తాకుతా ఉంటే అసలు ఎంత ఆనందమైన ఫీలింగ్ కలుగుద్దో. అయినప్పటికీ ఎవరూ దాన్ని పట్టుకోలేరు. దానిని నిరోధించలేరు. గాలి వీచినప్పుడు ప్రతిది గూడా మారిపోద్దండి. అవునా కాదా? కొంచెం బలమైన గాలి వీచిందనుకోండి, అసల గాలికి మనం తట్టుకోగలమా? అవునా కాదా? అసలు పరిగెత్తుకుంటూ లోపలికొచ్చేస్తాం. ఆ గాలి ప్రభావపు తాకిడికి తట్టుకోలేక. ఆత్మ విషయం కూడా అంతే. ఆత్మ గాలి కూడా మనల మీద వీచే ఆత్మ గాలి కూడా అటువంటి శక్తి, ప్రభావము కలిగినదైనది. నేనెందుకు ఈ యొక్క మాటను నేచర్‌తో పోల్చి చెప్తున్నానంటే, ఆ నేచర్‌ని మనం అనుభవిస్తాం గనక, ఆత్మలో జరిగే ప్రక్రియ మనకు అర్థం కావటానికి నేను మాట్లాడుతున్నాను. అంటే ఆత్మీయ జన్మ అనేది, ఆత్మలో మనం పుట్టుట అనేది పరిశుద్ధాత్మ చేసే కార్యము. ఆయన అదృశ్యుడు ఉన్నాడు. అయినను ఆయన మనలో కదిలినప్పుడల్లా ఖచ్చితమైన మార్పులు సంభవిస్తాయి. ఒప్పించే విధంగా, మన ఆత్మను నూతనపరిచే విధంగా, మరియు లోపల కొత్తగా నూతనంగా మనం మార్పు చెందే వారంగా మనకు శక్తి లేదు కానీ, పరిశుద్ధాత్మ దేవుడే మనలో ఆ మారు మనస్సుకు సంబంధించిన ఆ నూతన ప్రక్రియ మనలో జరిగిస్తాడంటే, మారు మనస్సు అంటే ఎప్పుడో మొట్టమొదటగా మనము ఆ రక్షణ పడినప్పుడు మారు మనసు పొందామని కాదు. ఈ మారు మనసు ఏదైనా ఒక పర్టిక్యులర్ విషయంలో ఇంకా మనం మారకుండున్నామా, ఆ విషయంలో మారిపోయేటట్లుగా అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఆత్మకార్యము చేస్తాడండి. అంటే ఈ యొక్క మారు మనస్సు కొరకు పాప క్షమాపణ నిమిత్తంగా మనం బాప్తీసం పొందాము. అప్పుడు మనము ఈ పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకున్నాము. అవునా కాదా? మరి పేతురు ఆ ప్రసంగంలో మొట్టమొదటి ప్రసంగంలో ఆయన ఎంతో ధాటిగా మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడిని
లోకానికి పరిచయం చేస్తా ఉన్నాడు. అప్పుడే వాళ్ళ అనుభవంలోకి వచ్చారు. పరిశుద్ధాత్మ అగ్ని బాప్తీసం వాళ్ళందరూ పొంది ఉన్నారు. ఆ మెడగదిలో అగ్ని జ్వాలలుగా విభాగింపబడి వారి మీద ఆత్మ కుమ్మరింపబడినప్పుడు వారందరూ కూడా పరవశులైపోయి మరి అన్య భాషలతో మాట్లాడి దేవుని యొక్క అభిషేకపు తాకిడి చేత నింపబడ్డారు. ఇప్పుడు వాళ్ళ హృదయం అంతా ఆత్మలో గొప్ప పరివర్తన, గొప్ప ధైర్యము, అసలు గొప్ప విశ్వాసము, గొప్ప ఆత్మ విస్ఫోటన వారిలో జరిగింది. ఆ అభిషేకపు ఆవేశములో నుంచి ఆయన మాట్లాడుతున్నాడు. మీరు పరిశుద్ధాత్మనే వరము మీరు పొందుకుంటారు అని చెప్తా ఉన్నాడు. అంటే ఆధ్యాత్మిక భావనను ఇక్కడ క్రీస్తు ప్రభు గాలితో మరి పోల్చాడు. అంటే మనలో ఒక కొత్త జీవము ఉనికిలోకి వస్తుంది. మరి ఒక శిశువు పుట్టినప్పుడు ఒకలాగుంటాడు, ఎదిగే కొద్దీ ఒక పుట్టగానే ఫలానా వాడిలా ఉన్నాడని చెప్పి మనం చెప్పుకుంటాం కదా. కానీ ఎదిగే కొద్దీ వాడు ఇంకొక రూపు దిద్దుకుంటాడు. మరి తల్లిదండ్రుల పోలికలోనే వాడు ఎదగటం ప్రారంభిస్తాడు. అవునా కాదా? మరి దేవుని నుండి జన్మించే వారిలో కూడా ఇదే జరుగుతుందండి. ఆ నూతన కార్యము జరుగుతూనే ఉంటది. దేవుని కుటుంబంలో మనము జన్మించినప్పుడు మనం ఎలాగ ఎదుగుతున్నామంటే పరలోకపు తండ్రి పోలికలతో ఎదగటం ప్రారంభిస్తాము. హల్లెలూయా! ఎందుకంటే దేవుని మూలంగా పుట్టాము మనము. ఆయన పోలికను మనము ధరించుకుంటున్నాము. పరలోకపు తండ్రి పోలికను ధరించుకుంటున్నాము. ఈ లోకంలో శరీరములో ఈ లోకపు శరీరపు తల్లిదండ్రుల పోలికలో మనం పుట్టాము. కానీ ఎప్పుడైతే ఈ ఆత్మ గాలి మన మీద ఊదబడిందో ఇప్పుడు మనలో ఏం ప్రక్రియ జరుగుతుందండి? ఆత్మ ఆత్మ మన లోపల తన యొక్క ప్రక్రియను జరిగిస్తుంటుండగా ఆ రూపాంతరం మనలో జరుగుతా ఉన్నది. పరలోకపు తండ్రి పోలికలో ఎదగటం ప్రారంభిస్తాం. పరలోకపు తండ్రి పోలిక ఏంటండి? ప్రేమ స్వరూపం. ఆయన దేవుడు ప్రేమ స్వరూపి ఉన్నాడు. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు కదా. ఆ పోలికలోకి ఎదగటం మనం ప్రారంభిస్తాం. ఇక దేవుని నుండి జన్మించిన వారిలోకి ద్వేషం ఉండదండి కదా. ఎదుటి వారి మీద ఇక కించపరచటం గాని, వాళ్ళ హీనపరచటం గాని, వాళ్ళ తృణీకరించడం గాని ఉండదు. ఆ దాని స్థానంలోనే ఒక కనికరము, ఒక దయ, మరి ఒక ప్రేమ ఉప్పొంగుద్ది. వాళ్ళు ఎంత దుస్థితిలో ఉన్నా మనకు వారి మీద కనికరమే కలుగుద్ది గాని కోపం రాదు. ఎంతగా చెప్పినా వీళ్ళు వినరేంటి? ఎంతగా ప్రేమించినా ఈ ప్రేమను గ్రహించరేంటి? అవునా కదా. కొన్నిసార్లు కొంతమందికి కొన్ని సంవత్సరాలుగా చెప్పినా కూడా వాళ్ళు జీవితాలను దిద్దుబాటు చేసుకోవట్లా. దేవుని ప్రేమను గ్రహించట్లా. ఇప్పుడు మనం మరి ఆత్మదేవుడు మనలో జరిగించే కార్యం ఏంటంటే ఆయన మరి మనలో ఈ అద్భుతాన్ని మనలో జరిగిస్తున్నాడండి. మనలో ఈ నూతన కార్యము జరిగిస్తా ఉన్నాడు. మనలో ఈ యొక్క గాలి ప్రభావపు తాకిడి ద్వారా మన లోపల ఒక నూతన ప్రక్రియ జరిగిస్తున్నాడు. నిజంగా అసలు ఇది మనము ఆలోచించినప్పుడు అసలు మన లోపల ఈ ఆత్మ కార్యము ఎలా జరుగుతుందని మనం ఆలోచిస్తే గనక నిజంగా మన లోపల మన అంతరంగం లోపల ఒక స్వీట్ అనుభవం మనలో కలుగుద్దండి. ఒక మాధుర్యమైన అనుభవము మనలో కలుగుద్దండి. ఆ మాధుర్యమైన అనుభవము మనలో కలగటం మనం అనుభవిస్తాము. నిజంగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క తాకిడి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రభావము ఎంతగా మనని మరి ఆ రూపాంతర స్థితిలోకి మనం మార్చివేస్తుందంటే నిజంగా వారి యొక్క పరిశుద్ధాత్మతో నింపబడిన అనుభవంలో టంగ్స్ అనేవి మనకి చాలా సహాయం చేస్తాయండి. దేవుని మూలముగా పుట్టినవాడు దేవుని మూలముగా పుట్టిన వానిని ప్రేమించును. ఈ ప్రేమ స్వభావము మనలోకి రావాలంటే ఇది ఆత్మ దేవుని వలన తప్ప మానవునిగా మనం ప్రేమించలేమండి. మానవునిగా అసలు మన యొక్క ఎంత సంకుచితమైన ఆ హృదయంతో మనం ఉంటామో చెప్పొద్దు. మన ఆలోచనల పరిధి, మన యొక్క
తీరు తెన్నులు చూస్తే మనం బావిలో కప్పలాగుంటాము కానీ ఆ విశాల హృదయము, మరి అంతఃకరణాలు విశాలపరచబడిన స్థితిలోకి మనం రాలేము. పౌలు భక్తుడు అదే మాట్లాడతాడు, మా హృదయాలు విశాలపరచబడినవి. అంటే ఏంటి? ఇప్పుడు ఆయన విశాలత ఎక్కడ దాకా వెళ్ళిపోయింది? అసలు ఎవరెవరు అన్యులు ఉన్నారో, ఏ ఏ దేశాల్లో ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళాలి, సువార్త ప్రకటించాలి. వారందరూ కూడా నశించిపోతా ఉన్నారు, వారందరూ కూడా అగ్నిలో కాలిపోతున్నారని ఆయన ప్రయాసపడి అనేక ప్రయాణాలు చేసి అనేక మందికి సువార్త ప్రకటించి అసలు ఆయన కంటిన్యూస్ గా బోధ చేస్తానే ఉన్నాడు. ఎక్కడికి పోతే అక్కడ సువార్త ప్రకటించడానికి వీలైన చోటల్లా ఆయన ప్రకటిస్తానే ఉన్నాడు. యేసే క్రీస్తుని దృఢంగా సాక్ష్యమిస్తూ ఆయన ప్రయాణాలు చేశాడు. అంటే ఈ ప్రేమ, ఈ దేవుని నుండి జన్మించటం వల్ల కలిగిన ఈ ప్రేమ, మరి నిజంగా నూతన జన్మ పొందిన వారు రూపాంతరము చెందిన జీవితాన్ని ప్రదర్శిస్తారని, అది ఆ జీవితము అనుదిన జీవితపు అలవాటుగా మార్చబడుతుందని ఇక్కడ రాయబడినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే మన స్వభావములో ప్రేమతో నింపబడటమే కాదు గాని మరి పరిశుద్ధతతో నింపబడతాము. అంతేకాదు, ఎలాగున దేవుని సంతోష పెట్టాలి, ఎలాగున ఆయనకు మనము అనుకూలంగా జీవించాలని మనకొక మన లోపల నుంచి ఒక ఆత్మ తీవ్రత కలుగుద్దండి. నేనేం చేస్తే దేవుని కొరకు జీవించగలను, ఎలా నేను సంతోష పెట్టగలను అని మనం ఎంతగానో ఆలోచిస్తాం, అవునా కాదా? కుటుంబంలో భార్యను ఎట్లా సంతోష పెట్టాలని భర్తను ఎట్లా సంతోష పెట్టాలని భార్య, అవునా కదా? మరి అట్టి విధంగా వాళ్ళు ప్రవర్తిస్తారు కదా, అవునా? మరి బిడ్డలు ఎలా సంతోష పెట్టాలని తల్లిదండ్రులు, మరి ఈ విధంగా ప్రవర్తించే ప్రవర్తనలో ఆత్మలో కూడా మనకు అటువంటి భావన కలుగుద్దండి. దేవుణ్ణి ఎలా సంతోష పెట్టాలి, దేవుని కొరకు ఎలా జీవించాలనే ఒక తపన కలుగుద్ది. కొలస్సి 1:10 అంటాడు పౌలు భక్తుడు, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోష పెట్టినట్లు మేము మా జీవితాన్ని కొనసాగింప చేస్తున్నాము. ఆయన చిత్తాన్ని మేము గ్రహిస్తా ఉన్నాము. ప్రతి సత్కార్యములో, దేవుని కొరకై మేము చేసే ప్రతి కార్యములో మేము సఫలమవుతున్నాము. అంతేకాదు, దేవుని విషయమైన జ్ఞానమందు మేము అభివృద్ధి పొందుతా ఉన్నాము. ఆయనతో కలిసే కొలది ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ కార్యము మాలో జరిగే కొద్దీ ఏం చేస్తున్నామంటే అన్ని విషయాలలో ప్రభువును మేము సంతోష పెడుతున్నాము అని చెప్తూ 2 కొరింథీ 5:9 అంటాడు, కావున దేహమందున్నను దేహము విడిచినను ఆయనకు ఇష్టులై ఉండవలనని మిగులు ఆపేక్షించుచున్నాము. ఇక్కడ యోహాను రాసిన మాటలనే ఇక్కడ పౌలు తన యొక్క మరి శైలిలో ఆయన మాట్లాడుతున్నాడు. ఈ దేహంలో ఉన్నామా, ఈ దేహం విడిచి వెళ్ళిపోయామా, అయినా కూడా ఆయనకిష్టులై ఉండాలంతే. ఆయన పోలికలో, ఆయన స్వరూపంలోకి మార్చబడుతున్న మేము, మా జీవితపు గోల్ ఏంటంటే, మా లక్ష్యం ఏంటంటే ఆయనను సంతోష పెట్టాలి. మా కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టిన ఆ దేవునిని ఎలా సంతోష పెట్టాలన్నదే, అదే మా తపనైనది. మేము అదే ఆలోచిస్తున్నాం, అదే ఊహిస్తున్నాం, అందులోనే మేము జీవిస్తున్నాము అని చెప్పేసి, ఎప్పుడు ఈ దేహంలోనా, ఈ దేహం విడిచిపెట్టి వెళ్ళిపోయినా, అంటే బ్రతికినా చచ్చినా ప్రభువునే సంతోష పెట్టాలి. శరీరంలో ఊపిరుందా, ప్రాణముందా, ఈ ప్రాణం ఉన్నంత వరకు కూడా ఆయనను సంతోష పెట్టాలని మేము ప్రయత్నిస్తున్నాం. అంటే మన మంచి ఉద్దేశాల వల్ల కాదు గాని, లేకుంటే ఒక తీవ్రమైన మానవ ప్రయత్నం కాదు గాని, మనలో నివసిస్తున్న పరిశుద్ధాత్మకు మనల్ని మనం అప్పగించుకోవటం ద్వారా మన కొత్త తండ్రిని మనం సంతోష పెట్టడానికి ప్రయత్నిస్తామండి. ఈ భూలోకంలో ఒక తండ్రిని మనం కలిగి ఉన్నాము, కానీ ఇప్పుడు ఈ లోకంలో ఉన్న తండ్రిని మనం సంతోష పెట్టే దానికంటే
పరలోకపు తండ్రిని సంతోష పెట్టడానికి మన కోరికలు, లక్ష్యాలు, సంకల్పాలు అన్ని కూడా ఆయన చిత్తానికి అనుగుణంగా మార్చబడటానికి మనలో మనం అవకాశం ఇస్తాము. హల్లెలూయా. ఎందుకంటే ఆ కుమారునితో సమానమైన స్వారూప్యము కలవారగునట్లుగా దేవుడు తన యొక్క నిర్ణయంలో మనం పెట్టాడు. మనం ఎవరై ఉన్నాం? నిర్ణయించబడిన వారై ఉన్నాం. పిలవబట్టు అందరినీ పిలిచాడు దేవుడు. అందులో కొద్ది మందిని ఏర్పరచుకున్నాడు. మరి కొద్ది మందిని ఆ నిత్య జీవానికి నిర్ణయించాడు. మనం ఎవరై ఉన్నాం? నిర్ణయించబడిన గుంపులో, ఏర్పరచబడి నిర్ణయించబడిన గుంపులో ఉన్నాం. అసలు ఎలాగున దేవుడు మనలో కార్యము చేస్తున్నాడంటే ఫిలిప్పి 2:13 చూస్తే, మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగు చేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగ చేయవాడు దేవుడే. దేవుడే మనల్ని ఏర్పరచుకొని స్థిరపరిచి మనలో ఈ ఆత్మకార్యము జరిగిస్తున్నాడండి. అంటే ఒక కార్యసిద్ధి మనలో జరుగుతా ఉన్నది. ఆయన దయా సంకల్పం నెరవేర్చబడుటకై, ఆయన ఇష్టము నెరవేర్చబడుటకై, ఆయన చిత్తము నెరవేర్చబడుటకై మనలో ఈ కార్యసిద్ధి మరి జరుగుతా ఉందండి. అంటే క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనమందరం కూడా ఆయన మరణంలోకి మనం బాప్తీసం పొందాము. తిరిగి లేచి ఎలా లేచాము? ఆయన పునరుద్ధానుడుగా లేచినట్లుగా మనము కూడా ఆత్మలో తిరిగి లేపబడ్డామండి. ఒక మాట అసలు ఎంత అద్భుతంగా ఉంటదంటే, ఆ యొక్క ఎఫెసీ 2వ అధ్యాయంలో మీరు పరలోకమందు క్రీస్తుతో కూడా కూర్చుండ పెట్టబడి ఉన్నారు. ఇప్పుడది మనం చనిపోయినాక కాదు. ఇప్పుడే మన యొక్క ఆత్మీయ స్టేటస్ ఏంటి? మన పరలోక పట్టణ పౌరులం. అవునా కదా? మన పౌరస్థితి పరలోకం ఉందని పరలోకమందున్నదని పౌలు రాస్తున్నాడు. అంటే ఇప్పుడు మనం ఎవరై ఉన్నాం? ఈ భూమి మీద భారతీయుల సిటిజన్షిప్ మనం కలిగి ఉన్నాం. కానీ మనము అసలు అసలు ఎవరమై ఉన్నాం? ఇప్పుడు మన ఆత్మీయ స్టేటస్ లో పరలోక సంబంధులమై ఉన్నాం. మన పౌరస్థితి కూడా, మన సిటిజన్షిప్ కూడా పరలోకంలో ఉంది. మనకి హెవెన్లీ సిటిజన్షిప్ మనం కలిగి ఉన్నాం. అవునా కదా? మరి మరి ఇప్పుడు మనము క్రీస్తుతో పాటుగా లేపబడిన వారమై, ఆయనతో పాటుగా కూర్చుండ పెట్టబడిన వారమై ఉన్నాం. అప్పుడు మనకి ఎలాగుంటదంటే, క్రీస్తుని సంతోష పెట్టడానికి అసలు ఏమైనా చేసేయాలనే ఒక ఆతృత మనలోంచి వచ్చేస్తుందండి. ఆయన కొరకు జీవించే జీవితంలో అసలు ఏమైనా ప్రభు కొరకు జీవించాలనే ఒక తీర్మానంలోకి వచ్చేస్తాం. జబదయి కుమారుల తల్లి వచ్చి ఆయన అడుగుద్ది, క్రీస్తు ప్రభుని అడుగుద్ది, మరి ఏంటమ్మా, ఏంటి అసలు నీ ఎందుకు వచ్చావు, ఏం సంగతి అంటే, అయ్యా నీ రాజ్యమందు నాకు 2 కుమారులు, ఒకని కుడివైపున ఒకని ఎడమవైపున కూర్చుండే సెలవిమ్మని అడగటానికి వచ్చావంటే, అప్పుడు ప్రభు అంటాడు, "నా- అప్పుడు మీరు ఏం అడుగుతున్నారో మీరు తెలియదు, నేను త్రాగబో గిన్నెలోనిది మీరు తాగగలరా అని వారు అడుగుగా వారు త్రాగగలమనిరి." అబ్బా, ఒక చోటనేమో వారి తల్లి వచ్చి అడిగినట్లుగా చూడగలము, ఒక చోట వీరే అడిగినట్లుగా చూడగలము. కానీ ప్రభు అంటున్నాడు, మీరు ఏమి అడుగుచున్నారో మీకు తెలియదంటే మేము తాగగలమని వారు చెప్తున్నారండి. అంటే ప్రభు మీద వారికి ఎంత ప్రేమ పొంగుతుందంటే, ఆత్మలో వారు ఎలాగున పుట్టింపబడి ఉన్నారంటే, మరి ఆ దేవుని బీజము వారిలో నిలిచిపోయిందండి. మనమేమో ఫ్లక్చువేట్ అవుతా ఉంటాం. కొన్నిసార్లు దేవుని కొరకు జీవిస్తాం, ఆత్మలో తీవ్రత వచ్చేస్తది. కొన్నిసార్లు ఏమో వెనకబడిపోయి చప్పు పడిపోయిన స్థితిలోకి వచ్చేస్తాం. మరి వీరేమో కదా, వీరు ఉరిమడి వారు. అన్నదమ్ములిద్దరు కూడా ఓఎన్ఎస్ కర్గు అనే పదం వాడి పక్షాన పలకబడింది. బోయనెసర్గు అనే పదము అంటే వారు ధైర్యము కలిగిన వారు, ఉరిమెడు వారుగా మరి వారు దేవుని కొరకైన ఆ యొక్క అంత ధైర్యముతో దేవుని కొరకు ప్రాణాలు సహితము ఇవ్వటానికి లెక్క చెయ్యని వారిగా, ప్రకాశం పంతులు కూడా మన దేశపు మరి దీని కొరకు ఆయన ఆ తుపాకీ గుండు మరి ఆయన గుండెలోకి దూసుకుపోయినా ఆయన భయపడలేదంటే, అంటే ఒక నమ్మిన ఒక విశ్వాసం కొరకు మానవుడు ఎంతకైనా తెగించగలడండి.
అంటే ప్రాణ త్యాగం చేయటానికన్నా తెగించగలడు. ఇక్కడ ఈ ఇద్దరు అన్నదమ్ములు క్రీస్తు బాప్తీసులో మేము పాలు పుచ్చుకుంటాము. క్రీస్తు ఎలాగన హింస పెట్టబడి మరణించబోతున్నాడు. ఆ మరణంలో మేము కూడా పాలి భాగస్థులం అవుతామని వాళ్ళు ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్నట్లుగా చూడగలము కదా. యాకోబు ఎలా చనిపోయాడండి? ఆయన ఖడ్గము చేత చంపించబడ్డాడంట. శఫను తర్వాత శిష్యులలో మొట్టమొదట హతసాక్షి ఎవరంటే యోహాను అన్న మరి సహోదరుడైన యాకోబే. అవునా కాదా? అసలు వారు ఒప్పుకున్నారు, అయ్యా నీ కొరకే మేము జీవిస్తాము, నీ బాప్తీసు అనుభవంలోది మేము పొందుకుంటాము, నువ్వు తాగే గిన్నెలోది మేము పంచుకుంటాము. క్రీస్తు ప్రభు ఏం చేశాడు? ప్రభురాత్రి భోజనంలో ఏం చేశాడు? ఆ గిన్నె ఇచ్చి ఈ గిన్నెలోది మీరందరూ పంచుకోండి అన్నాడు కదా. రక్తంలో వాళ్ళు పాలు భాగస్తులయ్యారు. ఆ రక్తాన్ని బట్టి వారు ఏమి సాక్ష్యము కలిగి ఉన్నారంటే, క్రీస్తు ఎలాగున రక్తం చిందించి ప్రాణం పెట్టాడో అదే విధంగా మేము కూడా క్రీస్తు కొరకు జీవిస్తామనే ఒక తీర్మానంలోకి వచ్చారు. హల్లెలూయా. నిజంగా క్రీస్తులో మనం పుట్టిన మనం ఏం చేస్తామంటే, పుట్టించిన వారిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును, సాటి సహోదరుని ప్రేమించును, పొరుగు వారిని ప్రేమించును. మనల వలె మరి మన సొంత వారినే కాదు, మనకు అభ్యంతరకరంగా ఉన్న వారిని కూడా మనం ప్రేమించగలము. ఎందుకు? మనము క్షయబీజమును బట్టి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజా నుంచి మనం పుట్టాము కనుక, మరి ఆయన పోలికలు ఆయన స్వారూపులో మనం పుట్టాము గనక ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను. కనుక మనమందరం కూడా దేవుని పోలికలోనే పుట్టాము. ఆత్మ ద్వారా తిరిగి జన్మించిన మనము పరలోకపు తండ్రి యొక్క పోలికను మనము ధరిస్తా ఉన్నాము. కనుక ఎవరినైతే దేవుడు సృష్టించాడో, మనవలే సృష్టించాడో, ఆయన మూలముగా పుట్టిన వానిని దేవుని మూలముగా పుట్టిన ప్రతివాడు కూడా ప్రేమిస్తాడు. అంటే దేవుని నుండి నువ్వు జన్మించావంటే ఈ ప్రేమ స్వభావంతో నింపబడతావు. నీలో ద్వేషము హరించిపోద్ది. ఎవరినైనా ప్రేమించగలవు, ఎవరినైనా క్షమించగలవు, ఎవరినైనా మరి దేవుని కొరకు నువ్వు సంపాదించగలవు. హల్లెలూయా. దేవుడు మనలో తన గాలిని, ఆ పరిశుద్ధాత్మ అభిషేకపు తాకిడిని మనలో ఉంచి తన స్వరూపంలోకి ప్రభు మనల్ని మారుస్తా ఉన్నాడు. ఆ మార్పులోకి మార్చబడిన మనము ప్రతి నిమిషం కూడా ప్రభుని ఎలా సంతోష పెట్టగలనా అని ఆలోచిస్తూ ఆయన కొరకే జీవించదుము గాక. ఈ దేహమందు విడిచినను ఆయన కొరకే జీవించాలనే ఆ మిగుల అపేక్షతో జీవించి ఆయనకు గొప్ప మహిమ తీసుకొచ్చుదుము గాక. మరి ఆయన కొరకు మరి మన పాత్రలుగా మనము సిద్ధపరచబడుదుము గాక. మరి అట్టి కృపా దేవుడు మనందరికీ అనుగ్రహింప చేయును గాక. ఆమేన్.